వాక్యంలో చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులను సాతాను వచ్చి శోధించారు. మొదటిది ఆది కాండంలో ఏదేను తోటలో అవ్వను శోధించి వచ్చి ఏమంది, ఈ పండు తింటే నీవు దేవుని వలే అవుతావు అని. ఇప్పుడు దేవుని లాంటి స్వరూపము వారికి ఇవ్వబడిందా, ఇవ్వబడాలియా? ఆదామవ్వ ఎవరి స్వరూపంలో సృష్టించబడ్డారు? తర్వాత ఏమన్నాడు, మీరు దీవించి ఆశీర్వదించబడి సమస్తము ఏలేలాగా ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఆమె ఆ గుర్తింపుని జ్ఞాపకము చేసుకోకుండా ఎప్పుడైతే సాతాను శోధించిందో, ఇప్పుడు ఈ పండు తింటే నేను దేవుళ్లాగా అవుతానేమో అనుకుంది. యేసు క్రీస్తు కూడా శోధించబడినప్పుడు సాతాను వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు గనుక నమస్కరిస్తే అప్పుడు నీకు అధికారం ఇస్తాను అని. కానీ యేసు క్రీస్తు గుర్తు పెట్టుకున్నాను, నేను ఇది చేస్తే నాకు అధికారము కాదు, నేను దేవుని కుమారుడిగా ఉన్నాను కాబట్టి అధికారము నాకు ఇవ్వబడింది అని దాని ప్రకారము స్పందించి నీ దేవుని నువ్వు శోధించకు అన్నాడు. జ్ఞాపకం ఉంటే దాని ప్రకారం మనం స్పందిస్తాం. మీరు స్పందించడం మొదలు పెట్టండి, గుర్తింపు ప్రకారం స్పందించడం